అటుకి సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఈ మధ్య మన చేతిలో ఉన్న పని. ఇవాళ మేము మూసి లాంటి పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకొని పోతున్నాం. ఈ చేతిలో ఉన్న పనులు చేసి ప్రజలని నానా ఇబ్బంది పెట్టి వర్షం పెడితే ఈ ఫ్లైఓవర్ కింద గుంతలలో పడి ఎంతోమంది చనిపోయినారు. మేము మా స్పెషల్ సెక్రటరీ గారు మా ఇంజనీర్లం పోయి 6 మాసాల క్రితం కింద సీసీ రోడ్ వేయించినాం. ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ చేయలేకపోతే ఆయన పేరు మీద తీసేపించి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే సబ్ కాంట్రాక్టర్ని పెట్టి ఇవాళ ఆల్టర్నేట్గా ఆలోచించి నెక్స్ట్ మంత్ ఫస్ట్ కాపీ వేస్తున్నాం. అంటే హైదరాబాద్ స్టేట్ క్యాపిటలే కాదు, విశ్వనగరం అని చెప్పుకునే మనం ఇక్కడ ఉన్న పాలించే పాలకులు కానీ, మినిస్టర్స్ కానీ, సీఎం కానీ ఇలాంటి కార్యక్రమాలని, ఇది వరంగల్ పోయే రోడ్డు. ఎందుకు చెప్తున్నా అంటే రేపు సీఎం గారి పర్యటన వరంగల్ ఉంది కాబట్టి వరంగల్ ప్రజలకు కూడా తెలవాలి. వాళ్ళు 7 ఏళ్ళలో చేయలేని మేము 2 ఇయర్స్ లోపా ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేయించి ఉప్పల్ నుంచి మీరు వరంగల్కు 2 అవర్స్ లోపే పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక శుభవార్త. దీన్ని కూడా మా డిపార్ట్మెంటు మాకు ఎందుకంటే మధ్యలో 8 నెలల సమయం దొరికింది. 3 మాసాలు ఎలక్షన్ కోడ్లో రివ్యూ చేసుకోక ఆ తర్వాత మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ సెక్రటరీ గారు, మా సిఈ గారు, మా ఆఫీసర్ ఈఎన్సీస్, కొత్తగా 156 మంది ఏఈలు వచ్చిన మాకు వారందరి సహకారంతో ఈరోజు ఆర్ఎన్బి డిపార్ట్మెంటే కాదు, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రిగా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ మీ అందరు ఎదురు చూస్తున్న రీజనల్ లింక్ రోడ్ ఎప్పుడు అనౌన్స్ అయిందంటే ఇది 2018లో అనౌన్స్ చేసినాం. క్యాబినెట్ తీర్మానం 18 డేట్ ఇచ్చిన రీజనల్ లింక్ రోడ్ ఉత్తర నార్థన్ భారత్ 2016 ఇన్ ప్రిన్సిపల్. అంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ల్యాండ్ ఎక్వేషన్ అలైన్మెంట్ లాగా మారుతుంది, దాని గురించి ఒక ఫిక్స్ చేసి మళ్ళీ నార్థన్ పార్ట్ని సంబంధించి ఏ కార్యక్రమం చేయలే. వాస్తవం జనరల్ 80% పూర్తి అయితే టెండర్లు పిలవచ్చు. నేషనల్ హైవే వాళ్ళు ఏంటంటే టెండర్లు పిలవాలి. ఎందుకంటే భూసేక ల్యాండ్ ఎకరం సంబంధించి పరిహారం వాళ్ళకి ఫైనల్ చేయలే, ఎంత ఎకరం ఏం సంగతి అని. ఫైల్ వీళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. వీళ్ళు పంపించిన కానీ వాళ్ళు ఎవరు పర్సూ చేయలే. వీళ్ళు అప్పుడు చూసాను కదా మీరు, మాకు కేంద్రంతో పనే లేదు, మాకు కేంద్రం వాళ్ళు డబ్బులు ఇచ్చే అవసరం ఏంది మాకని ఇలా రకరకాల మాట్లాడి, కేంద్రం రాష్ట్రం అనేది కలిసి ఉండి కేంద్రం పైసలైనా రాష్ట్రాలకు వెళ్ళిపోయే పైసలే కేంద్రం పైసలు. 2016లో అనౌన్స్ చేస్తే రీజనల్ లింక్ రోడ్ గురించి ఏం పట్టించుకోకుండా ఈరోజు బ్రహ్మాండంగా అది వచ్చి ఉంటే ఇంకా హైదరాబాద్ ఇంకా ఎక్స్పాన్షన్ అయ్యి ఇండస్ట్రియల్గా రియల్ ఎస్టేట్తో పాటు